బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి, ఫాలోయర్స్కి, అభిమానులందరికీ కూడా. ముందుగా మనం ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే రాహు కుంభరాశిలో నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉండడం జరుగుతుంది నవంబర్ 25 వరకు 2026 సంవత్సరంలో. తర్వాత శని వక్రించి ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకి మీనరాశిలోనే ఉండడం జరుగుతుంది. లేకపోతే గురుడు మిథున రాశిలో ఉండి అక్కడ జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ అక్టోబర్ నెల ఆ ప్రాంతంలో అతను అతిచారము సింహరాశిలోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడము, ఇలా గ్రహస్థితిగతులన్నీ కూడా ఉంటాయి. వీటిల రీత్యా మనకి అనేకమైనటువంటి మార్పులు కొన్ని రాశుల వారికి జరుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో రాజుగా మనకి గురుడున్నాడు, మంత్రిగా కుజుడున్నాడు, సేనాధిపతిగా చంద్రుడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా బుధుడు, అర్ఘాధిపతిగా చంద్రుడు, మేఘాధిపతిగా మళ్ళీ చంద్రుడు, ఆ తర్వాత రసాధిపతిగా శని, మరి నీరసాధిపతిగా గురుడు. ఈ రకంగా ఈ యొక్క ఆధిపత్యాలు, నవనాయకుల ఫలితాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. కాబట్టి రాజు ఎప్పుడు కూడా ఆవేశంతో ఉండకుండా గురుడు మంత్రి కుజుడవడము, ఆయన అన్నీ కూడా మనకి ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాలు మనకి ఇస్తున్నప్పటికీ కూడా మనము రాజు నిదానంగా, గురుడు కాబట్టి నిదానంగా ఆలోచించి చేయడం అనేటటువంటిది గొప్ప విషయం. కాబట్టి పరాభవనామ సంవత్సరం 60 సంవత్సరాల క్రితం వచ్చింది ఇది. అప్పుడంతా కూడా ఈ సంవత్సరంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా అవమానాలు మేము పాలయ్యామండి అనే బాధలతో ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో మీకు అవమానాలతో పాటు మిశ్రమం రిజల్ట్స్ అనేటటువంటివి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మిగతా గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న గ్రహాలు కాబట్టి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ, చంద్రుడు, ఇవన్నీ ఈ గోచారంలో మనం వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకొని సమష్టిగా మనం 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది 2026 సంవత్సరం నుంచి మళ్ళీ ఉగాది 2027 వరకు జరిగే ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి ఆదాయం 11, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 2, అవమానం 6గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆదాయం విపరీతంగా ఉందన్నమాట వృశ్చిక రాశి వారికి. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చెడ్డవాళ్ళతో స్నేహాలు. కాబట్టి ఈ అష్టమ గురుగ్రహం జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహాలు మానేసి చెడ్డవాళ్ళతో స్నేహాలు చేయడం ద్వారా వాళ్ళు చెడ్డ ప్లాన్స్ ఇవ్వడము, దాని ద్వారా మీరు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా మనకేమవుతుంది, లాస్ తర్వాత అయినా వస్తుంది. యాంటీ సోషల్ యాక్టివిటీస్ అటువంటి పర్సన్స్తో మీరు వ్యవహారాలు నడపడము, స్నేహాలు నడపడం ద్వారా ప్రాబ్లం ఇప్పుడు రాకపోయినా తర్వాత అయినా వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో మనము వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అర్థం కాదు. సో ఈ రాశి వారికి అందరికీ కూడా రాజ్యపూజ్యం అనేటటువంటిది తక్కువగా ఉంది, అవమానం ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కడికి వెళ్ళినా సరే పనులు ఆలస్యంగా అవడము, తద్వారా మీకు అందరికీ కూడా అవమానకరంగా బిహేవ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొన్ని పనులు లేటుగా అవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మనకి కేతువు సింహరాశిలో ఉన్న కారణంగా మనకి అద్భుతాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది.
అదేవిధంగా ఇతర దేశాలకు మీరు ప్రయత్నించడము, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని అనుకోవడము, అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి వ్యాపారాలు కాకుండా విదేశాల్లో మీరు వ్యాపారాలు స్టార్ట్ చేయడము, ఇలాంటివన్నీ కూడా చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్తారు. అయితే ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రికగ్నిషను రావడము, తర్వాత కీర్తి ప్రతిష్టలు రావడము, తర్వాత ప్రమోషన్స్ రావడము ఉంటుంది. అయితే వర్క్ విషయంలో కొంచెం ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి గజిబిజిగా ఉండడము అండ్ కంఫర్టబుల్గా ఉండకపోవడము అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లు మనం సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అనేటటువంటి కసి, ఆ యొక్క ఇది దీంతో కసితో మీరు పనిచేయడం అనేటటువంటివి జరుగుతాయి. డబ్బులు కసిగా మనం సంపాదించాలి అనేటటువంటి ధోరణి మీకు వస్తుంది. అండ్ ఈ యొక్క పాత మిత్రులను అందరినీ కూడా వదులుకోవడము, కొత్త వాళ్ళతో ట్రావెల్ చేయడము, ఇలా ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ జరుగుతుంది. ఈ సంవత్సరము మా మా పిల్లల్ని ఫారెన్ పంపించాలి విదేశాలకి అని చెప్పేసి ఇటువంటి వాళ్ళంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయాల్లో ఫారెన్ పంపించాలని వెళ్ళడము, ఇతరులను నమ్మడము, వాళ్ళు మోసపోవడము, భంగపాటు, ఇలాంటివన్నీ కూడా అనేకమైనటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో వచ్చేటటువంటి గురుగ్రహ ప్రభావం వలన జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత మళ్ళీ మీకు ఆలోచనలు మళ్ళీ మొదలవడము, అలాగే ఇతరులకి మనం సహాయం చేయాలి అనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా వృశ్చిక రాశి వారికి ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా వదులుకోవడం మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ మంచిది. అలా కాకుండా ఉన్నట్లయితే కాస్త ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి అటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమల్లో సక్సెస్ పొందడానికి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే మీ యాటిట్యూడ్ వల్ల అవతల వాళ్ళు అనేటటువంటి వాళ్ళు ఆపర్చునిటీస్లుగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ప్రేమలో మీరు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయన్నమాట. సో అలాగే మీరు డిప్రెషన్లకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో ఇక్కడ వాహన యోగాలు మనం కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క వాహన యోగాలు వల్ల మీరు వాహనాలు కొనడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీరు ఒక్కచోట చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మీరు చేసినటువంటి మిస్టేక్స్ అవనండి, మీరు చేసినటువంటి తెలివి తక్కువ పనుల వల్ల మీరు అక్కడ ఉద్యోగాలు కోల్పోయేటటువంటి అవకాశాలు జరిగినాయి. అలాగే ఈ సంవత్సరం కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించి మీరు మళ్ళీ పనులు మనం స్టార్ట్ చేయాలి, మనం ముందుకు వెళ్ళాలి అని అనుకోవడము, ఆ తర్వాత సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లలో అలాగే కమోడిటీస్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు షేర్స్ల్లో బాగా సంపాదించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మా స్థలాలు అమ్ముడవడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా అమ్ముడైపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక శత్రు పీడని మీరు పోగొట్టుకుంటారు, శత్రువుల మిమ్మల్ని నుంచి పారిపోవడం, ఇలాగా ఆదాయాలు అన్నీ బాగుంటాయి, అన్ని వ్యాపారాలు బాగుంటాయి. ఎలక్ట్రిక్ షాపులు, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. అండ్ విదేశాల్లోనూ తర్వాత ఉద్యోగాలు చదువు నిమిత్తం వెళ్ళి అక్కడ విదేశాల్లో స్థిరపడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలకి వాళ్ళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి ఈ సంవత్సరంలో మీకు అందరికీ కూడా ఉపయోగపడతాయి. అయితే ఈ సంవత్సరం వల్ల మీరంతా కూడా ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా మీకు ఏమవుతుందంటే కాస్త మనస్సంతా కూడా భయంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పని ఒత్తిడి వల్ల. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమ రాహు నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉన్నాడు. పంచమ శని నడుస్తున్నాడు మీనరాశిలోనే ఉండి. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటల 5 నిమిషాలకి దానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ విధంగా ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, ఓం శనేశ్వరాయ నమః అంటూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు చేయాలి. అలాగే మేడి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తూ మేడి చెట్టుకు నీళ్లు పోస్తూ శ్రీ గురు చరిత్ర అనేటటువంటి పుస్తకాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
For more videos like this, subscribe Big TV channel.